ఏంట్రా? ఇంటికి వస్తావా రావా? ఇక్కడే ఉంటావేగా? ఆల్రెడీ చెప్పాగా నీకు, అవన్నీ మానే, అప్పుడు వస్తా. నానా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని, సెలబ్రిటీని. నేను బయటికి వెళ్తే 10 మంది వచ్చి నాతో ఫోటోలు దిగుతారు. అరే డూప్లెస్ ఇల్లు కట్టించి దానిలో ఉండునానా అంటే ఎక్కడికి వచ్చి ఎక్కడే ఉంటానంటావేంటి? నువ్వెప్పుడు వచ్చావమ్మా? నేను నిన్నే వచ్చేలే గాని ఎందుకు నాన్న ఇబ్బంది పెడుతున్నావు రానంటుంటే? సరే రాకపోతే ఇక్కడే ఉండండి. సరే నాన్న, నేను బయలుదేరుతాను. నాకు ఒక 100 రూపాయలు ఇవ్వా. 100 ఆప్రాలు 100. ఇగో ఈ డబ్బులు తీసుకో. నువ్వు 1,00,000 ఇచ్చినా నీ డబ్బులు నాకు అవసరం లేదు. నువ్వు చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ నెత్తుడితో తడిసిన డబ్బులు రావి, మాకు అవసరంలా. నీ దగ్గరున్నవి రక్తంతో తడిసిన డబ్బులవి, నా దగ్గరున్నవి నాన్న చెమటతో తడిసిన నాన్న కష్టార్జితం. జనం మనల్ని ఎంత వాళ్ళని చేసింది సమాజానికి ఏదో మేలు చేస్తామని. మేలు చేయకపోయినా పర్వాలేదు, ఇలాంటి బెట్టింగ్ యాప్లతో కీడు మాత్రం చేయొద్దు.